సిఐఎస్సి డిఐఎన్డి అంతే. రెండోది ఏబిసిడి 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, అంతవరకే పెట్టేసేయండి. రెండోది సెకండ్ బిట్లో మీరు రైట్. ఈరోజు బిక్నూర్ మండల స్థాయి 10వ తరగతి విద్యార్థుల టాలెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. క్రైమ్ ఫీల్డ్ యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కూడా ఇస్రో లాంటి పేరు ప్రఖ్యాతగాల్సినటువంటి సంస్థల్లోకి వారిని తీసుకెళ్ళడం, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళు చేసే కార్యక్రమాలు, దాంట్లో విద్యార్థులు ఏ రకంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, వారికి ఏ రకమైన భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందనే విషయం తెలియజేయడానికి, వారి యొక్క ప్రతిభను గుర్తించి వారిని సెలెక్ట్ చేయడానికి ఈరోజు మండల స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు దాదాపు 350 మంది ఈరోజు ఎగ్జామ్స్ అటెండ్ అయ్యారు. దీంట్లో సెలెక్ట్ అయిన ప్రతి పాఠశాల నుంచి 3 ఉత్తమ ప్రదర్శన కనబడుతున్నటువంటి విద్యార్థులని, అలాగే మొత్తం మండల లెవెల్లో టాప్ ఉన్న విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని వీరిని హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్కి, అలాగే బోయింగ్ విమానాలని, అలాగే రాకెట్స్ తయారు చేసేటువంటి కంపెనీ స్థానిక గ్రామ విద్యార్థి అయినటువంటి గడ్డం మండేష్ గారికి ఈ విధంగా విద్యార్థులు అంటే గ్రామ స్థాయిలో ఉన్న విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆ యొక్క నైపుణ్యం వెలికితీసి వారికి ఒక ఎక్స్పోజర్ విజిట్ ఇవ్వాలని ఆయన యొక్క దృఢ సంకల్పం అనేది నిజంగా ఈ సందర్భంగా మెచ్చుకోదగ్గది. ఎందుకంటే మామూలుగా ఏదైనా ఇప్పుడు ఇస్రో లాంటి ఏదైతే మనకు ఎన్ఆర్ఎస్సి కావచ్చు, ఐఏఆర్ఎస్ కావచ్చు, మన షార్ కావచ్చు, ఇలాంటి విజిట్ చేయాలంటే మామూలు సాధారణ వ్యక్తులకి ఏమాత్రం సాధ్యపడదు. కానీ అక్కడ ఎన్ఆర్ఎస్ అనేది నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనేది సార్కు ఉన్నటువంటి పరిచయాలతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పలుకుబడితో కావచ్చు, సార్కు ఉన్నటువంటి ఆ ఎక్స్పోజర్తో కావచ్చు, ఈ గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఏదైతే విద్యార్థులకు కూడా అంటే నా గ్రామం, నా మండల విద్యార్థులు అక్కడికి తీసుకెళ్లాలని ఒక మంచి సంకల్పంతో తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేది ఒక అన్ని పాఠశాలల తరఫున నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం. దీని ఇప్పుడే కాదు, గతంలో కూడా గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ఎవరైతే మంచి మార్క్స్ సాధించారో వారికి చాలా వరకు కూడా అందరి రాక్షగా ఉంటుంది ఇది విమాన ప్రయాణం అనేది. ఆ విమాన ప్రయాణం అనేది కూడా 3 స్కూళ్ళ విద్యార్థులు దాదాపు ₹1,00,000 పైగా ఖర్చు పెట్టుకుని సొంత ఖర్చు పెట్టుకుని వారి యొక్క ఫ్లైట్ జర్నీ అనేది వారి యొక్క లైఫ్లో ఒక కళగా ఉండే కూడా జర్నీని రైట్. ఈరోజు బిక్నూర్ మండల కేంద్రంలో 10వ తరగతి విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ టాలెంట్ టెస్ట్కు మా మిత్రుడు జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్ గారు తను చదువుకున్న పాఠశాలను ఉన్న ఊరిని గౌరవించాలి, నాలాగా మా ఊరు విద్యార్థులు కూడా ఎదగాలని చెప్పేసి అనుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తనకు ఎంత ఉన్నత స్థానంగా ఎదిగినప్పటికీ కూడా ఉన్న ఊరు ప్రేమతోని తనలాగా పిల్లలు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ప్రతి ఊరు నుండి, ప్రతి పాఠశాల నుండి 3 విద్యార్థులను సెలెక్ట్ చేసుకొని ఇస్రోకు తీసుకుపోవడానికి సిఎఫ్ఐ యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకుడు మల్లేష్ అన్న ఆధ్వర్యంలో ఏదైతే టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తుందో నిజంగా కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే సమాజంలో ప్రతి విషయంలో కూడా అందరు యువత కూడా మనకెందుకులే అని సమాజం పట్ల చాలా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాం. మనం చాలా సన్నివేశాలు కూడా చూస్తూ ఉన్నాం. కాకపోతే మల్లేష్ అన్న ఏంటంటే సమాజం పట్ల ఏదో చేయాలని ఒక సంకల్పంతో, ఆయన ఆలోచన విధానంతో విద్యార్థులను ప్రోత్సహించు అనేక కార్యక్రమాలు చేస్తుంది. కాబట్టి మనం కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటూ మల్లేష్ అన్నను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుత యువత కూడా మల్లేష్ అన్న ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు రావాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే సమాజం పట్ల ఒక సేవ ఆత్మీయత అనేది ఏర్పడితేనే మనం ఒక నవ సమాజం నిర్మించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మల్లేష్ అన్నను ఆదర్శంగా తీసుకొని ఇట్లాంటి కన్న ఊరు కన్న తల్లి అనే భావనతో పోతే ఖచ్చితంగా ప్రతి గ్రామం కూడా అభివృద్ధి చెందే అవకాశం